రంగారెడ్డి జిల్లా టంగుటూరులో పిల్లలను చంపి తండ్రి ఊరేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య ఫిర్యాదు కారణంగా అసలు నిజాలను బయటకు తీశారు. భర్త, పిల్లల మృతికి నలుగురు విలేకరులు, ఒక హోంగార్డ్ కారణమని ఫిర్యాదు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. పరిస్థితి క్రియేట్ అయింది. దాంట్లో ఐదుగురు పత్రికా విలేకరులు ఇతన్ని ఓ దగ్గరికి తీసుకొనొచ్చి వాళ్ళని, వాళ్ళ బావమరిది వీళ్ళందరినీ ఒకరోజు సెటిల్మెంట్ లాగా కలిసి ఐదుగురు కలిసి 25 lakhs డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో లాస్ట్‌కి 10 lakhs ఒప్పుకొని తప్పని పరిస్థితుల్లో అతను ఆ రోజు భార్య యొక్క పుస్తెల తాడు కూడా తాకట్టు పెట్టేసి వాళ్ళకి 2.5 లక్షలు ఇవ్వటం. దాని తర్వాత వెంటనే అతను నెక్స్ట్ కొద్ది రోజుల్లో పిల్లల్ని చనిపోవడం జరిగింది. దీంట్లో అలానే మా దగ్గరున్న హైదరాబాద్ సిటీ పోలీస్‌లో హెడ్ క్వార్టర్స్‌లో పనిచేసే ఒక హోంగార్డ్ నాగరాజు అనే వ్యక్తి కూడా అతని దగ్గర కొంత ఇన్వెస్ట్ చేసి, ఆ ఇన్వెస్ట్ కింద అతను గతంలో కొనుక్కున్న ప్లాట్‌లను కూడా ఆ కాగితాలు తీసుకొని వెళ్లి వేరే వాళ్ళ దగ్గర మార్ట్‌గేజ్ చేపించి 20 lakhs తీసుకొని అతనికి పూర్తిగా ఆధారాలు లేకుండా జీవనాధారం కోల్పోయేలాగా చేయటం. ఇవన్నీ ఫ్రస్ట్రేషన్‌తో అతను బ్యాడ్ ఇన్సిడెంట్‌కి పాల్పడటం, అతను చివరికి ఆత్మహత్య చేసుకోవటము ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది. వీళ్ళని పూర్తిగా వెరిఫై చేసేసరికి టైం పట్టింది. తర్వాత అలానే మా హోంగార్డ్ పాత్ర మీద కూడా స్పష్టమైన ఆధారాలు కలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఈరోజు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. తర్వాత అసలు దీనికి మూల కారణమైన మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లో జిఎస్ఎన్ ఫౌండేషన్ దానికోసం టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. త్వరలో దానికి సంబంధించిన వ్యక్తుల్ని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అతను బ్లాక్‌మెయిల్ లాగా చేసి ఒక పరిస్థితి క్రియేట్ అయింది. దాంట్లో ఐదుగురు పత్రికా విలేకరులు ఇతను